సో ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు హెడేక్స్ వచ్చాయనుకోండి, ఈ ప్రెషర్ పాయింట్స్ ఒత్తుకోండి, మీ డైట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి, మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ కూడా వచ్చేస్తుంది అండ్ రికవరీ అవ్వడానికి కూడా మీకు ఈ పాయింట్స్ అనేవి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ LI4 అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్ అట్లీస్ట్ ఒక 2 to 5 minutes ఇలా ప్రెస్ చేసుకోండి, 2 చేతుల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే థర్డ్ ఐ పాయింట్, అంటే మనం బొట్టు పెట్టుకునే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ట్యాప్ చేసుకోండి. సో ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల పీట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ ఎక్స్పాండ్ అవ్వడము, మెంటల్ హెల్త్ స్టెబిలైజ్ అవ్వడం, యాంగ్జైటీ లెవెల్స్ కంట్రోల్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే డ్రిల్లింగ్ బ్యాంబూ అంటాము. సో ఇక్కడ మన ముక్కు పైన భాగాన్ని ఇలా మనం ఊరికే ఇలా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల కూడా పెయిన్ కిల్లర్స్, న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చెంప మీద ఏదైతే ఉందో స్టమక్ 3 పాయింట్ అంటాము. సో దానివల్ల డైజెషన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ కొద్దిగా రెడ్యూస్ అవ్వడము. అలాగే మనం చూసుకుంటే GB20 పాయింట్ ఇక్కడ మన మెడకి వెనక భాగంలో ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఐకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి ఐ రిలేటెడ్ మైగ్రేన్ పెయిన్స్ ఇమీడియట్ రిడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వేలి దగ్గర ఇక్కడ ఉన్న పాయింట్ లివర్ 3 అని పాయింట్ అంటారు. ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అవ్వడం, అంటే బాగా హెవీగా బ్లడ్ ప్రెషర్ ఉంటే స్టెబిలైజ్ అవ్వడము. తర్వాత ఇది కొంచెం ఇక్కడ ఆల్మోస్ట్ మన హెయిర్ లైన్ ఎండ్ దగ్గర ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల కొంచెం మెడలో స్టిఫ్నెస్ తగ్గడం వల్ల కూడా మనకు రిలీవ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మెడలో స్టిఫ్నెస్ B10 పాయింట్ కూడా, ఇది కూడా మనకు నెక్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ కూడా రెడ్యూస్ చేయాలి. సో దానివల్ల లోపల ఉన్న ప్రెషర్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది, బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతుంది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ వల్ల. సో ఇన్స్టెంట్గా రిలీఫ్ అనేది పేషెంట్కి అక్యూట్ హెడేక్స్ అన్నీ కూడా మనకు రిలీవ్ అయిపోతుంది. క్రానిక్ హెడేక్స్లో కొంత ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత మనం కొంచెం డీప్గా వెళ్ళాలి, అంటే అక్యుపంక్చర్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి జరగాలి. సో నాడీ వ్యవస్థ, ఇప్పుడు మనము టార్గెటెడ్ ఏరియాస్ ఏదైతే ఉందో బ్రెయిన్లో కొన్ని ఇంపార్టెంట్ అక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. అవి స్టిమ్యులేట్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇవ్వడం వల్ల లోపల బ్లడ్ వెజల్స్ అన్నీ డైలీట్ అయిపోయి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటే మనకి రిలీజ్ అయ్యి పెయిన్ ఇన్స్టెంట్గా రిలీఫ్ అవ్వడమే కాకుండా బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవ్వడం, స్ట్రెంగ్తన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మీ డైట్ లైఫ్ స్టైల్లో మీరు కరెక్షన్స్ చేసుకోవడం వల్ల గట్ హెల్త్ ఇంబ్యాలెన్సెస్ కూడా మనం చేయొచ్చు. సో మా దగ్గర పేషెంట్స్ చాలా తీవ్రమైన హెడేక్స్తోని 30-40 years నుంచి సఫర్ అవుతున్న మైగ్రేన్ హెడేక్ పేషెంట్స్ కూడా హార్డ్లీ 3 months 6 monthsలో వాళ్ళు ఎంత క్రానిక్ ఉన్నా కూడా వాళ్ళు పూర్తిగా రికవర్ అయిపోయారు. అండ్ 15-20 years దాటినా కూడా మాకు చిన్న హెడేక్ ఎపిసోడ్స్ కూడా రాలేవని చెప్పేసి చాలామంది మాకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది.